నాకు చాలా ఆనందం ఇవ్వాలి ఏంటంటే ఇది నా యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2001లోనే దీనికి అంకురార్పణ చేయడానికి అన్ని టెక్నికల్ ఉన్నటువంటి ఒక సర్వేస్ అన్ని కూడా చేయించి నేను తప్పకుండా హైదరాబాద్ ప్రజలకు హైదరాబాద్ మెట్రో అనేటువంటిది, అదేవిధంగా ఎంఎంటీఎస్ ఫేజ్ 2 అనేటువంటిది, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక రవాణా సౌకర్యానికి సంబంధించి ప్రజలకు, పేద ప్రజలకు, ప్రత్యేకంగా మధ్యతరగతి ప్రజలకు అందరికీ ఇది చాలా ఉపయోగపడేటటువంటి ఒక ప్రాజెక్టు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ఉండకూడదు. నువ్వు చేయలేకపోతే అయినంత చెయ్యి, కానీ అవమానం చెయ్యొద్దు. నేను కోరేది ఒకటే, మంత్రులు నేను ఒకటే కోరుతున్నా, మా ఉద్యమానికి అడ్డం పడకూడదు, మా జీవితాలకు అడ్డం పడకూడదు, మా వెలుగుకు మీరు అడ్డంగా చీకటిగా నిలబడకూడదు.